నీకోసం మేము ఎదురు చూస్తున్నాం, నువ్వు మిరాయిని సంపాదించాలి, ఈ ప్రపంచాన్ని మొత్తం కాపాడాలంటే హీరో అంటాడు మిరాయి అంటే ప్రపంచం అంటే నాకేం సంబంధం లేదు, నేను స్వేచ్ఛగా బతుకుతానని నన్ను వదిలేండి అని చెప్పి వెళ్ళిపోతుంటాడు. అట్లా జరుగుతున్న క్రమంలో అదే కాశీలో అక్కడున్న భక్తులు అందరూ కలిసి సమూహంగా ఒక పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసి దేవుణ్ణి మొక్కుంటా ఉంటే ఒక్కసారిగా అక్కడ నల్ల పొగ చుట్టుకుంటుంది. పెద్ద నల్ల పొగ అడంతా చుట్టుకొని ఆ నల్ల పొగలో నుంచి ఒక వికృత రూపం వస్తుంది. అదే మంచు మనోజ్ రూపం. పెద్దదిగా వికృతంగా కల్పించి ఒక్కసారిగా అక్కడ విధ్వంసం చేస్తాడు. ఆ ప్రదేశం మొత్తం మాడి మశానమైపోతుంది. ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు. ఆ ప్రదేశంలో ఉన్న రెండో గంధాన్ని తను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు అనమాట. ఇదంతా దూరం నుంచి హీరో చూసి ఒక్కసారిగా ఆశ్చర్యచకితుడైపోతాడు. అదేవిధంగా దాని పక్కన ఉన్న హీరోయిన్ ని మంచు మనోజ్ మనుషులు అంటే బ్లాక్ స్క్వాడ్ ఒక సైన్యాన్ని ఏర్పరచుకుంటాడు. ఈ తన్ని ఎవరైతే తన ప్రయత్నాన్ని ఆపుతారో వాళ్ళంతా చంపాలని ఒక సైన్యాన్ని ఏర్పరచుకుంటాడు. ఆ సైన్యం వచ్చి హీరోయిన్ ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతుంది. ఇది చూస్తాడు తేజ సజ్జర్. ఆ అమ్మాయిని ఎలా అయినా కాపాడాలని చెప్పి తను వెంబడిస్తాడు. ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసి మంచు మనోజ్ దగ్గరికి తీసుకెళ్తాడు. మంచు మనోజ్ అంటాడు, నన్ను ఆపాలని చూస్తావా? నా గతం నక్షత్రం, నా ప్రస్తుతం ఊహాతీతం, నా లక్ష్యం ప్రపంచ ఏకఛత్రాధిపత్యం, నన్ను ఆపలేవు అని చెప్పి తనని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే హీరో తన చాకచక్యంతో అక్కడ ఉన్న రౌడీల్ని అలా తప్పించుకుంటూ కొట్టి హీరోయిన్ అక్కడి నుంచి తీసుకొని తిరిగి వచ్చేస్తాడు. అప్పుడు హీరోయిన్ ఉంటుంది, నేనెవరో తెలియని నాకే నువ్వు ఇంత సహాయం చేసావు, నీకు తెలియకుండానే ఎంతో మందికి ఎన్నో సహాయాలు చేసావు, నువ్వెవరో నీకు తెలిస్తే ఈ ప్రపంచాన్ని కాపాడుతావు అంటుంది. అసలు ఎవరు నేను, ఎందుకు మీకు హెల్ప్ చేయాలంటాడు. రా నాతో అని చెప్పి అక్కడ నుంచి తీసుకొని అఘోరాల దగ్గరికి తీసుకెళ్తుంది. అదొక పెద్ద అఘోరాల ఆశ్రమం. అక్కడ జగపతి బాబు ఉంటాడు. జగపతి బాబు చూడంగానే అతను ఎవరో కనబడతాడు. నీ తండ్రి ఎవరో తెలుసా అంటాడు. ఎవరు అంటాడు. నీ తండ్రి రాణా, మహావీర రాణా అని చెప్తాడు. ఎవరతను అనగానే ఆ అఘోరాల్లో ఒక అఘోరగా పెరిగిన వ్యక్తి మంచు మనోజ్ రాణా, అతనే మహావీర రాణా. మంచు మనోజ్ తను కూడా ఆ గ్రంథాలు కాపాడే వాళ్ళు ఒకడు. కానీ తనకు ఆ లైఫ్ నచ్చదు. తను స్వతంత్రంగా హ్యాపీగా బతకాలనుకుంటాడు. అటువంటి టైంలోనే ఆశ్రమంలో ఉన్న శ్రీయాన్ చూస్తాడు. శ్రీయాన్ చూసి ప్రేమిస్తాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఇద్దరు లక్ష్యాలు ఒకటే, ఆ గ్రంథాలను కాపాడమే ఇద్దరు లక్ష్యాలు కాబట్టి శ్రీయా కూడా అతన్ని ఇష్టపడుతుంది. ఇద్దరు ప్రేమిస్తారు, పెళ్లి చేసుకుంటారు. తను ప్రెగ్నెంట్ కూడా అవుతుంది. కానీ అదే సమయంలో శ్రీయాకు ఒక విషయం తెలుస్తుంది. మంచు మనోజ్ పైకి ఆ గ్రంథాలు కాపాడే వాళ్ళ ఉంటాడు, కానీ లోపల ఎప్పటికైనా సరే ఆ గ్రంథాలని తను ఎత్తుకు నిలిపోయి ప్రపంచాన్ని మొత్తం తనే ఏలాలి అన్న ఉద్దేశంతో ఉంటాడన్న విషయం తనకు తెలుస్తుంది. అంతేకాదు, తన్ని అలా ఏకఛత్రాధిపతి ఏలాలంటే తనకు ఒక సైన్యం కావాలి. ఆ సైన్యం కోసం ఒక ఊరును మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకొని వస్తుంటాడు. తన స్వాధీనంలో మైకుల్లో పెట్టి చెడు పనులన్నీ చేస్తుంటాడు అనమాట. ఈ విషయం శ్రీయాకు తెలుస్తుంది. వాళ్ళని బానిసల్లా చూస్తుంటాడు. వాళ్ళకి ఇది ఇష్టం లేకపోయినా వాళ్ళ మైకుల్లో చేస్తుంటాడు. ఎలాగైనా ఆ ఊరిని రక్షించాలని చెప్పి శ్రీయా ఏం చేస్తుందంటే తన దైవశక్తి, తనకు ఆల్రెడీ దైవశక్తి ఉంటుంది, ఆ దైవశక్తితో మంచు మనోజ్తో పోరాడుతుంది. ఆ ఊర్లో ఉన్న మైకుల్లో ఉన్న వాళ్ళందరినీ మైకం నుంచి బయటికి తీసుకొస్తుంది. అలా మంచు మనోజ్తో పోరాడుతుంది. దైవశక్తికి దుష్టశక్తికి మధ్య పోరాటం. ఆ పోరాటంలో దైవశక్తి గెలిచి శ్రీయ మంచు మనోజ్ని ఓడిస్తుంది. అయితే మైకు నుంచి బయట వచ్చిన ఈ ఊరు వాళ్ళందరూ తను బతుకుండడమే చాలా ప్రమాదం, బతుకుంటే ఇలాంటి అరాచకాలు చాలా సృష్టిస్తాడు, అతన్ని చంపేయాలి అని చెప్పి అతన్ని బాగా కొట్టి, రాళ్లతో కొట్టి, హింసించి, చంపి ఒక శవపేటికలో వేసి ఒక మారుమూల ప్రదేశంలో పడేస్తారు. ఇది జరిగిన కథ. ఇతను మళ్ళీ పుట్టబోతాడు. అతను పుట్టాలంటే మిరాయి కావాలని చెప్పి మీ అమ్మ హిమాలయాలకు వెళ్తే అక్కడ మహర్షి చెప్పడం, దానికోసం హిమాలయాలకి వెళ్ళడం, మీ అమ్మ అక్కడే చనిపోవడం, ఇవంతా జరిగింది. ఇప్పుడు ఆ మిరాయిని నువ్వే తీసుకురావాలి అని చెప్పి అంటాడు. అక్కడ నుంచి హీరోయిన్ తేజ సజ్జార్ని ఆ ఆశ్రమం, వాళ్ళ అమ్మ పెరిగిన ఆశ్రమం దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ ఆశ్రమం వాసులంతా తేజ సజ్జార్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంటారు. అలా అతను కనపడంగానే ప్రేమతో అందరి దగ్గరకు వచ్చి తనను నమస్కరిస్తే తను ఎంతో ఆనందం పడతాడు. నా కోసం ఇంతమంది నమ్మున్నారు, ఆశ్రమ వాసులు, అమ్మ ఇంతమంది నమ్మున్నారు, నేను కూడా నమ్ముతాను, వెళ్ళి దాన్ని తీసుకొస్తాను, మిరాయిని తీసుకెళ్తానని చెప్పి అక్కడి నుంచి మిరాయి కోసం మంచు కొండల్లో ప్రయాణం చేస్తాడు. ఆ నారాయణగిరి మంచు పర్వతాలలోకి ప్రయాణం చేస్తాడు. ఒక పక్క అతను జర్నీ చేస్తూ ఉంటాడు, ఇంకో పక్క మంచు మనోజ్ ఏంటంటే మిగతా గ్రంథాలను అన్ని దొంగలించుకుంటూ తీసుకెళ్తూ ఉంటాడు. ఇలా ప్రయాణం చేస్తున్న తేజ సజ్జార్ ఒకానొక టైంలో
ఆ మంచు కొండల్లో చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత కాలు జారి ఒక లోయలో పడిపోతాడు. ఆ లోయలో మొత్తం నీళ్లు, వాటర్, లోపలంతా మంచు గడ్డలంతా ఉంటాయి. ఊపిరిపోయే క్షణాల్లో తన శక్తినంతా కూడగట్టుకొని ఆ మంచు గడ్డల్ని పగలగొట్టుకొని ఆ వాటర్ల నుంచి పైకి వచ్చి చూస్తాడు. ఆ పైకి రావడమే ఆ ప్రదేశంలో ఎదురుగా మిరాయి ఆ ఆయుధం కనిపిస్తుంది. ఆయుధం కనిపించగానే ఆనందంతో ఆయుధం తీసుకోబోతాడు. కానీ ఒక్కసారిగా ఆ గృహం మొత్తం కంపించడం మొదలెట్టింది. ఏంటని చూస్తే ఒక పెద్ద గరుడ పక్షి అలా వచ్చి ఆ మన తేజ సజ్జార్ ముందర నిలబడుతుంది. నిలబడి తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది. చూడంగానే తేజ సజ్జార్ కూడా కొద్దిగా భయపడతాడు. కానీ ఆ ఆ గరుడు పక్షి తనని అబ్జర్వ్ చేస్తుంది. ఒక చిన్న ఫ్లాష్ కట్ పడుతుంది. రామాయణంలో రాముడు చెప్పుంటాడు ఆ జటాయువుకి, నువ్వు మహారాక్షసుడైన రావణాసుని సీతాదేవిని కాపాడడానికి ఎదిరించావు, కానీ నీ దగ్గర ఆయుధం లేకపోవడం వల్ల ఓడిపోయావు. కానీ నీకు నేను ఒక ఆయుధాన్ని ఇస్తున్నాను అని చెప్పి ఆయన ఆత్మశక్తితో అమ్మవారిని ప్రసన్నం చేసి అమ్మవారి శక్తి ఆత్మశక్తి కలిపి ఒక కర్ర లాంటి ఆయుధాన్ని ఆ గరుడు పక్షికి ఇస్తాడు. నువ్వు నీ వారసులు, ఇలాంటి రాక్షసులు ప్రపంచంలో చాలా మంది వస్తారు, భవిష్యత్తులో చాలా మంది వస్తారు, వీళ్ళని ఎదిరించడానికి ఒక వీరుడు వస్తాడు. ఆ వీరుడికి ఈ ఆయుధాన్ని మీరు అందించి ఈ ప్రపంచాన్ని కాపాడాలి, భవిష్యత్తుని నిలబెట్టాలి అని చెప్పి మాటిచ్చుంటాడు. అది ఆ గరుడు పక్షికి గుర్తొస్తుంది. ఆ వీరుడు తేజ సజ్జారాన్ని నమ్మి ఆ ఆయుధాన్ని తేజ సజ్జార్కి అప్పగిస్తుంది. అలా ఆయుధంతో ఆనందంతో బయటకు వచ్చిన తేజ సజ్జార్ ఒక ఊర్లోకి వస్తాడు. ఆ ఊర్లో గరుడు పక్షిని దైవంగా భావించే ప్రజలకి ఆ మిరాయి ఆయుధం గురించి తెలుసు. ఆ ఆయుధంతో తను చూసి తననే దేవుడిగా భావించి అందరూ మోకాళ్ళ మీద నమస్కరిస్తారు, తనను పూజిస్తారు. అదే క్షణంలో మంచు మనోజ్ మనుషులు, ఆ బ్లాక్ స్క్వాడ్ మనుషులు అక్కడికి వచ్చి ఈ మిరాయి వల్లే మేము ఓడిపోతామని చెప్తున్నారు, కాబట్టి ఈ మిరాయిని మేము దొంగలించి తీసుకెళ్తామని చెప్పి అలా ఆ మిరాయి మీదకు దూకుతారు. అలా అక్కడ బీభత్సమైన ఫైట్ జరుగుతుంది. తేజ సజ్జర్కి ఆ మనుషులకి బీభత్సమైన ఫైట్ జరుగుతుంది. అలసిపోతుంటాడు. అలసిపోయే క్షణంలో ఒక్కసారిగా జై శ్రీరామ్, జై జనసిద్ధం అని చెప్పి ఆ కర్రని, ఆ మిరా ఆయుధాన్ని ఇలా నేలకేసి కొట్టగానే ఒక్కసారిగా ఆ కర్ర పెద్దదిగా అయ్యి కాంతులు విరజమ్ముతుంది. దాంట్లో పవర్స్ అంతా వచ్చి ఆ ప్రదేశం అంతా విధ్వంసం సృష్టిస్తుంది. శత్రువులందరూ నాశనం అయిపోతారు, భూస్థాపితం అయిపోతారు. అలా విజయం సాధించి అక్కడున్న మనుషులంతా కాపాడి తేజ సజ్జర్ మంచు మనోజ్ దగ్గరికి బయలుదేరుతాడు. ఇదే క్షణంలో మంచు మనోజ్ 8 గ్రంథాలని సంపాదించేస్తాడు. 9వ గ్రంథం ఒక మ్యూజియంలో ఉంటుంది. ఆ మ్యూజియంలో దొంగలించడానికి వెళ్తాడు. ఆ మ్యూజియంని ఒక ప్రొఫెసర్ చూస్తుంటాడు. ఆ మ్యూజియంలోకి వెళ్ళి మంచు మనోజ్ ఫైట్ చేసి ఆ గ్రంథం తీసుకునే లోపల ఆ ప్రొఫెసర్ ఏం చేస్తాడంటే ఆ గ్రంథం తీసుకొని ఒక ట్రైన్ ఎక్కేస్తాడు. ఆ ట్రైన్ని మంచు మనోజ్ వెంబడిస్తాడు. ఈ సంగతి తెలిసిన జగపతి బాబు, హీరోయిన్, వీళ్ళందరూ కూడా ఎలాగైనా 9వ గ్రంథం దక్కకూడదు, దక్కితే ప్రపంచం అంతమైపోతుంది అని చెప్పి దాన్ని ఆపడానికి ఆ ట్రైన్ దగ్గరికి బయలుదేరుతారు. ట్రైన్ వెళ్తూ ఉంటుంది. ట్రైన్ నిండా బ్లాక్ స్క్వాడ్ మనుషులు, విపరీతమైన గొడవలు. జగపతి బాబు, హీరోయిన్ అందరూ వాళ్ళతో పోరాడుతూ ఉంటారు. అదే టైంలో తేజ సజ్జార్ ఆయుధంతో వస్తాడు. ఆ మిరాయి ఆయుధంతోనే ఆ ఫైట్స్ అందరితో కలిపి ఫైట్ చేస్తూ ఉంటాడు. శత్రువులందరినీ కొడుతూ ఉంటాడు. ఇదే సమయంలో మంచు మనోజ్ ఏం చేస్తాడంటే అసలు ఈ ట్రైన్నే ఆపేస్తే నేను ఆ గ్రంథం తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆ ట్రైన్కి ఎదురుగా ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ను కూల్చేస్తాడు. ట్రైన్ ఆ బ్రిడ్జ్లో పడిపోయిందంటే మొత్తం జనం అంతా చచ్చిపోతారు, నేను ఈజీగా గ్రంథం తీసుకోవచ్చు అనుకుంటారు. అయితే ఆ కూలిపోయిన బ్రిడ్జ్ దగ్గరికి ట్రైన్ వచ్చేస్తుంటుంది. అప్పుడు తేజ సజ్జర్ తన చేతిలో ఉన్న మిరాయితో ఎట్లాగైనా దాన్ని ఆపాలని చెప్పి ఆ మిరాయి శక్తితో ఆ ట్రైన్ని ఆపడానికి, ఆ జనాల్ని కాపాడడానికి విపరీతంగా ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించే క్రమంలో కష్టపడి ఆ ట్రైన్ ఆగుతుంది. కానీ తేజ సజ్జర్ లోయలో పడిపోతాడు. ఇక మంచు మనోజ్ ఏం చేస్తాడంటే తన శక్తితో ఆ ట్రైన్ ను మొత్తం నాశనం చేయడానికి ట్రై చేస్తాడంటే జగపతి బాబు ఆ బ్లాక్ స్వాడ్ యొక్క దీన్ని ఆపడానికి ఎంతో ట్రై చేసి తన శక్తియుక్తులతో ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నం చేసి ఓడిపోతాడు. ఆ ఓడిపోయిన క్షణంలో మళ్ళా ట్రైన్ మీద తన ప్రయోగం చేసేటప్పుడు ఒక్కసారిగా తేజ సజ్జర్ ట్రైన్ మీదకి వస్తాడు. ఒక్కసారిగా తేజ సజ్జర్కి మంచు మనోజ్కి మధ్య యుద్ధం, తండ్రి కొడుకుల మధ్య ఫైట్, విపరీతమైన ఫైట్ జరుగుతుంది. ఆయుధాలు కొట్టుకుంటారు. బట్ ఆ క్రమంలో ఆయుధాలు మారిపోతాయి. మిరాయ్ మంచు మనోజ్ చేతికి వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. దుష్టశక్తి చేతిలో మిరాయి వచ్చేసింది, ప్రపంచం అంతమైపోతుంది అనుకుంటారు. ఆ మిరాయితో మంచు మనోజ్ ఒక్కసారిగా మన తేజ సజ్జర్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. ఆ క్షణంలో ఒక్కసారిగా తేజ సజ్జర్ కళ్ళు మూసుకుంటే తను కడుపులో ఉన్నప్పుడు శ్రీయా చెప్పిన చివరి మాటలు గుర్తొస్తాయి. నీకు
నీ ఆయుధంతో కూడా నువ్వు నీ శత్రువును ఎదిరించలేనప్పుడు నీకు ఒక సాయం అవసరం అవుతుంది. ఆ భగవంతుడే నీకు సాయం చేస్తాడు, వేడుకో అంటాడు. ఒక్కసారిగా కళ్ళు మూసుకొని జై శ్రీరామ్ అంటాడు. ఒక్కసారిగా భూమి కంపిస్తుంది. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే నేల మీద పాదాలు పెడతాడు. ఒక్కసారిగా వానర సైన్యం అంతా చేతులెత్తి దండాలు పెడుతుంది. అలా శ్రీరాముడు నడుచుకుంటూ వస్తూ చాలా భూమి మొత్తం ఉత్తేజం అవుతుంది. అలా వస్తూ అంటే ఆ తేజంతోనే ఆ దుష్ట శక్తి మంచు మనోజ్ కంపించబడతాడు, ఒళ్ళు ఉనికిపోతుంది. అలా శ్రీరామచంద్రుడు తన బాణాన్ని ఎక్కువ పెడతాడు. ఆ వెలుగుతోనే ఆ దుష్ట శక్తి అంతమైపోయి భస్మమైపోతాడు. అలా తన చేతిలో ఉన్న మిరాయ్ మన తేజ సజ్జార్ చేతిలోకి వస్తుంది. ప్రపంచమంతా వెలుగు వస్తుంది. కానీ శ్రీరామచంద్రుడి సాక్షాత్కారం మాత్రం తేజ సజ్జారికి కలుగుతుంది. అలా శ్రీరామచంద్రుని చూసి ఆ ఆయుధాన్ని మిరాయి ఆయుధాన్ని చేతిలో పెట్టుకొని శ్రీరామచంద్రుడికి సాక్షాత్కారం చేస్తాడు. అలా యోధుడిగా మారతాడు, వీరుడిగా మారతాడు. ఇది ఫ్రెండ్స్ మిరాయ్ టోటల్ కథ. కొంచెం లెంత్ ఎక్కువైంది కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. మరి ఇది మీకు తెలిసిందే, నేను ట్రైలర్ చూసి ఈ కథ చెప్పాను. మరి ఇది సినిమాకి ఎంత మాత్రం మ్యాచ్ అవుతుందో మీరు నాకు కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.